Let's go to the Word of God. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 10 13వ వచనం చదువుకుందాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. హల్లెలూయా. నౌ సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అంటే ఎవరికైనా ఏదైనా సమస్యలు కానీ దేవుని ఎరిగిన ప్రజల కోసం చెప్తున్నాడు ఇక్కడ. ఇది సంఘానికి, కొరింథీయుల సంఘానికి రాస్తున్న లేఖ. అంటే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి, యేసు ప్రభు నా దేవుడు, నేను ఆయన నామాన్ని అంగీకరించాను, నేను ఆయన జీవితాంతం వెంబడిస్తాను అని నిర్ణయం తీసుకున్న కొరింథీయుల్లో ఉండే సంఘానికి రాస్తున్నాడు ఇక్కడ. ఓకే, దేర్ ఆర్ టూ థింగ్స్, రెండు ఉంటాయి. ప్రీచింగ్ అండ్ టీచింగ్. అవునా? ప్రకటించడము, బోధించడము. ప్రకటించడము అందరికీ చేస్తారు, అవునా? కానీ బోధించింది మటుకు ఆయన ఎరిగిన వారికి. యేసుప్రభు వారు ఆయన బోధలు విశదపరిచి స్పష్టంగా చెప్పిందేమో శిష్యులకి, అవునా? మామూలుగా ఆయన గురించి ప్రకటిస్తున్నప్పుడు అందరికీ చెప్పేవాడు అనమాట. సో టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు. దిస్ ఈజ్ టీచింగ్. ఇదేంటంటే ఇది బోధించడం. దిస్ ఈజ్ టీచింగ్ అన్నమాట. టీచింగ్ అంటే స్టడీ. దిస్ ఈజ్ స్టడీ. అంటే ఈ వచనం ఎవరికి? యేసుని అంగీకరించి యేసుని వెంబడిద్దాం అనుకునే వారికి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అంటే అటువంటి వారికి, యేసుని ఎరిగి వెంబడిద్దాం అనుకునే వారికి సాధారణంగా వచ్చే సమస్యలే తప్పితే వేరే సమస్యలు రావు. నువ్వు అనుకోవచ్చు నాకే వచ్చాయి అని. లేదు, మానవులకి రావాల్సినయే నీకు వస్తాయి, కానీ వేరే ఏమీ రావు. దేవుడు నమ్మదగినవాడు. అయితే ఎవరైతే దేవుని నమ్ముతున్నారో వాళ్ళకి దేవుడు ఎవరంట? నమ్మదగినవాడంట. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఫర్ ఫెయిత్ఫుల్ బిలీవర్స్. ఎవరైతే ఇక యేసుని నేను జీవితాంతం వెంబడిస్తానని నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ పట్ల ఆయన కూడా ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడంట. అయితే అందరికీ వస్తాయి శోధనలు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నమ్మదగిన వారు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. హల్లెలూయా. అంటే తను నమ్మిన ప్రజలకు తను ఒక తేడా చూపిస్తున్నాడు, వ్యత్యాసం చూపిస్తున్నాడు. ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం ఉంచారో వారి పట్ల ఏం చెప్తున్నాడు? మిగిలినోడు ఆ రోగంతో చనిపోయి ఉండొచ్చు, మిగిలినోడు ఆ అప్పుల బాధ భరించలేక ఉరేసుకొని ఉండొచ్చు, అనేక మంది అనేకమైన విధాలుగా నశించిపోయి ఉండొచ్చు ఆ బాధలు భరించలేక. కానీ మీ పట్ల దేవుడు అలా జరగనివ్వడు. హల్లెలూయా. గాడ్ విల్ నాట్ లెట్ దాట్ హ్యాపెన్ టు యూ. జీవితాంతము గడ్డుతనంలో నిన్ను పెట్టడు, నిరుద్యోగిగా పెట్టడు, ఆర్థిక సమస్యల్లో పెట్టడు, అవునా? వివాహము కాని దానిలా పెట్టడు, ఆ విధవరాలుగానే ఉంచడు. నో, హీ విల్ నాట్ లెట్ యూ అన్ఎంప్లాయిడ్గా ఆ కష్టాల్లో ఉంచడు అనమాట. ఎందుకు? సాధారణంగా అందరికి వచ్చాయి, వాళ్ళు మునిగిపోయి నశించిపోయారు. కానీ మీకేం చెప్తున్నాడంటే ఎంతవరకు రావాలో అంతవరకే. నువ్వు ఇంకా నా వల్ల కాదన్నావు అనుకో, తీసే అంటాడంట దేవుడు. హల్లెలూయా. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎ బిలీవర్, అన్బిలీవర్. అంటే దేవుడు ఇక్కడ తను నమ్మిన వారికి, తనని నమ్మని వారికి తేడా చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే తను నమ్మిన వారు ఎంతవరకు అయితే అంతవరకే అన్నమాట. ఇక వాళ్ళు నా వల్ల కాదు అంటున్నారు అనుకో, వెంటనే ఆ కోట బలపైన తీరిపోవాల్సిందే. హల్లెలూయా.
ఆ రోగం పోవాల్సిందే. అందరికీ వచ్చింది, అందరిలాగే నీకు వచ్చింది బీపీ షుగరు. వాళ్ళకి జీవితాంతం ఉంటాయి. కానీ నువ్వు నా వల్ల కాదు ప్రభు, నేను భరించలేను అని నువ్వు అడిగావు అనుకో, వెంటనే తీసేస్తాడు. హల్లెలూయా, గాడ్ విల్ టేక్ ఇట్ అవుట్. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ బేరింగ్ ఆల్సో. ఈ ఆలస్యం నా వల్ల కాదు, దిస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఎనఫ్. ఒక్కొక్కసారి సహించే సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. కానీ తన సాక్ష్యం పాడవకుండానట్లు ఆ సమస్య నిన్ను ఏం చేయదంట? చంపదంట. ఆ సమస్య నిన్ను నాశనం చేయదు. ఈ రీతిగా దేవుడు నిన్ను కాపాడడం చూసి అన్యజనులు ఈ దేవుడు నమ్మదగినవాడు అని వారి నోటు కూడా పలికిస్తాడంట. హల్లెలూయా. కానీ అలా జరగటంలే, దట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకు? అలాగూ సంఘములో బోధింపబట్టలేదు కాబట్టి. లోకానికి జరిగేదే సంఘానికి జరుగుతుంది. కానీ దేవుడు అలా రానివ్వట్లేదు. చూడండి, అందుకనే అన్నీ కూడా దేవుని చిత్తమే అంటారు. ఈ రోగము దేవుని చిత్తమే అంటారు, అప్పులు దేవుని చిత్తమే అంటారు, కష్టాలు దేవుని చిత్తమే. లోకం మీద ఎక్కువ ఆధారపడడం వల్ల సంఘము, సంఘ కాపరులు లోకం మీద ఆధారపడడం వల్ల ఈ తేడా తీసుకురావట్లేకపోతున్నారు. మనం ఈ లోకం మీద రోజు రోజుకి బాగా ఆధారపడిపోతూ ఉంటాం. షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ ద వరల్డ్ సిస్టమ్ అండ్ ద థింగ్స్. అందుకే దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలంటే ఎక్కువ వీ నీడ్ టు లిజన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వింటే దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే నా మీద ఆధారపడ్డారో సాధారణముగా వచ్చు సమస్యలే, కానీ మీరు ఎంతవరకు భరించాలో అంతవరకే రాణిస్తారంట. ఆ తర్వాత హీ విల్ నాట్ అలౌ. సరే చూద్దాం. చూడండి, అంతేకాదండి, అక్కడితో ఆగిపోలే. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. అంటే చూడండి, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. హల్లెలూయా. ఎలాగా అంటే ప్రతి సమస్యకి దేవుడు ఒక పరిష్కారాన్ని పెడతాడనమాట. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. అసలు పరిష్కారము లేకుండా ఆ సమస్య అనేది నీకు రాదు. ప్రతి శోధనకు, అంటే నీకు ఏదైనా ఒక శోధన వచ్చిందంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అయితే నువ్వేం చేయాలా? శోధన వచ్చిందా అయితే తప్పకుండా ఇందులో ఏదో తప్పించుకునే మార్గం ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నీవు నమ్మువాడు అయితే. ద ప్రాబ్లం, డాక్టర్ చెప్పాడా ఇక ఈ రోగం వచ్చింది జీవితాంతం ఉండాల్సిందే? ఆగవయ్యా బాబు, నేను వేరు. నువ్వు డాక్టర్వే చదువుకున్నావు, కానీ నేను ఎవరిని? నేను నా దేవుడిని నమ్మాను. నా దేవుడు నమ్మదగినవాడు. శోధన వచ్చింది, అందులోంచి తప్పించుకునే మార్గం ఉంటుంది. ఆ షుగర్ వ్యాధి జీవితాంతం ఉండకుండా నేను తప్పించుకుపోతా. హల్లెలూయా. ఎస్. ఆ క్యాన్సర్తో సావకుండా నేను తప్పించుకొని పోతా. ఈ ఎయిడ్స్తో సావకుండా నేను తప్పించుకొని పోతా. ఈ అప్పుల్లో కూరుకుపోకుండా నేను తప్పించుకొని పోతా. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎస్కేప్ ఫర్ ఎవ్రీ బిలీవర్. కానీ ఇలాగా చాలామంది క్రైస్తవులు తప్పించుకోలేకపోతున్నారు. దొరికిపోయి పడిపోయి దేవుడు నమ్మదగినవాడు అనే సత్యాన్ని ఏళ్ళలో రుచి చూడలేకపోతున్నారు, లోకానికి చూపించలేకపోతున్నారు. You could not reveal that God is faithful. The problem with the church. ఎంతమందికి దేవుడు నమ్మదగినవాడు అని వాళ్ళ జీవితాల్లో చూపించుకోవాలని ఆశ ఉంది. There is a way. ఏ శోధనైనా రాని సాధారణంగా తప్పించుకునే మార్గం ఉంటుందంట. దట్ మీన్స్ గాడ్. నువ్వు దేవుడిని తెలుసుకునేవాడు అయితే ఎనీ ప్రాబ్లం. ఇక నీ గర్భసంచి చిన్నదైపోయింది, పిల్లలు పుట్టరు, కరెక్టే, థ్యాంక్ యూ. కానీ నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. అంటే తప్పకుండా నీ గర్భం కంటదని అర్థం. హల్లెలూయా. దెర్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎస్కేప్. 50 లక్షలు అప్ప ఎలా తీర్చను? ఇక నేను సావాలా? ఆడు చచ్చాడు, ఈడు చచ్చాడు. నీకు దేవుడు తప్పించుకుని మార్గము చూపిస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ విల్ షో ఎ వే. ఎందుకో తెలుసా? చాలామంది దేవునితో సంబంధం కలిగినట్టు ఉండి, ప్రార్థనాపరులై ఉండి, గుడికి వెళ్ళే వాళ్ళై ఉండి తప్పించుకోక ఏమైపోయారు? దొరికిపోయారు సమస్యలకి. అక్కడ దేవుడు నమ్మదగిన వాడు కాదేమో అని డౌట్ వస్తుంది.
కానీ దేవుడు, బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు నమ్మదగినవాడు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. బైబిల్ సేస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అంటే యేసుని నిజముగా నమ్మిన ప్రతి క్రైస్తవుడు తప్పించుకుంటాడు. అంటే వీళ్ళు తప్పించుకోవట్లేదంటే ఏంటి? వీళ్ళు బయటికి నమ్మకంగా ఉన్నారు కానీ లోపల నమ్మటంలే. పక్కన చెప్పండి, డబ్బా భక్తి పనికిరాదని చెప్పండి. హల్లెలూయా. ఏ బాక్స్ ఫెయిత్ ఏదో చెప్తాడు పౌలు భక్తుడు. అవునా? నీవు ప్రేమ లేకుండా కనుక ఏదన్నా నీ వరాలని నువ్వు ఒకవేళ చూపిస్తే, ఉదాహరణకి నువ్వు ప్రేమ లేకుండా భాషల బ్రదర్ని నువ్వు మాట్లాడావు అనుకో, మోగేడి కొంచులా కట్టేది. చూడండి, నీ పక్కన కొంచెం పెట్టి టంగ్ టంగ్ అని కొడితే ఏమవుతుంది నీకు? బా ఏది ఆపహే అంటావు నువ్వు. You know, people are worshiping God without love. చూడండి, the hypocrisy of the church is affecting God's integrity. The hypocrisy of the church is affecting God's integrity and character. సంఘము యొక్క అవునా పక్షపాతం అంటే హిపోక్రసీని ఏమంటారు? సంఘము యొక్క వేషధారణ దేవుని యొక్క నమ్మకత్వాన్ని సందేహపడేటట్టు చేస్తుందంట. బట్ గాడ్ సేస్ ఐఎమ్ ఫెయిత్ఫుల్. God says I'm faithful. If you want to follow Jesus completely and steadfastly. Hold on, కొంతకాలం పట్టుకో. అంటే దేవుణ్ణి వెంబడించు ప్రతి ఒక్కడికి తప్పించుకున్న మార్గము ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విని నేను ఈరోజు నుంచి నిజముగా నా దేవుణ్ణి నమ్ముకుంటానో, ఈ వేషధారణ జీవితం నేను జీవించనని ఎవరైతే ఈరోజు నిర్ణయం తీసుకుంటారో వాళ్ళందరికీ దేవుడు తప్పించుకున్న మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. టు ఎవ్రీవన్ దోస్ హూ వాంట్ టు ఫాలో జీసస్. ఇఫ్ యు రియల్లీ ఫాలో జీసస్, ఇంట్లో దేవునితో సమయం గడుపు. ఆ సమస్య వచ్చిందా, అయ్యో అని పడక, ప్రార్థించు. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ముందు దేవుని పాదాల దగ్గరికి తీసుకెళ్ళిన వాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, ఫస్ట్ యూ విల్ టేక్ ఇట్ టు జీసస్. హీ ఈజ్ ద రియల్ క్రిస్టియన్. అది క్రైస్తవుడి యొక్క, ఒక మనిషి క్రైస్తవుడా కదని తెలియడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, హీ విల్ ఫస్ట్ టేక్ ఇట్ టు జీసస్. అతడు మొదట యేసు వద్దకు తీసుకెళ్తాడు ఆ సమస్యని. ఎందుకంటే అతడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు కాబట్టి. అతడు క్రైస్తవుడు. హీ ఈజ్ అ బిలీవర్. దట్స్ ద సిమ్టమ్ ఆఫ్ ఎ బిలీవర్. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ కమిట్, ఒక్కొక్కసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడు వెంటనే బ్లెస్ చేయాలా? నీ నమ్మకాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు ఎంతకాలం తిరిగావు కదా, ఇప్పుడు నా దగ్గరికి నిలబడి ఉంటావా? నువ్వు కనుక నిలబడి నా దగ్గర 10 ఏళ్ళు ఉంటే బ్లెస్ చేస్తాను అంటాడు. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ కమ్ ఫర్ 10 years, నువ్వు చూస్తావు, కరెక్ట్గా 10 days వస్తావు నువ్వు. నేను 10 ఏళ్ళు ఇలా బతికాను, నేను 10 days నుంచి వస్తున్నాను, నాకేం జరగట్లేదు, వెనక్కి వెళ్ళిపోతావు నువ్వు. అలాంటి వాడు ఏం దొరకదు అనమాట. చాలామంది ఇలాగే పోతూ ఉంటారు. కొంతకాలం వెంబడిస్తారు, కొంతకాలం ఇస్తారు, కొంతకాలం ప్రార్థిస్తారు, మానేస్తారు. చెప్తారు కదా, వేరు లేనటువంటి వాడు వీడే. వేరు లేక ఎండిపోతారంట. ఒకవేళ అలా కూడా ఎండిపోవడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో మనము దేవుడు నమ్మదగిన వాడని ఇతరులకు చూపించలేకపోవడం. ఎందుకు చూపించలేకపోతున్నామంటే, మనము ఆ దేవుణ్ణి నమ్మలేకపోతున్నాము, ప్రార్థించలేకపోతున్నాము, ఆ తప్పించుకోలేకపోతున్నాము మనం. అవునా? సంఘాల్లో అనేక మంది క్యాన్సర్కి బలైపోతున్నారు, రోగాలకు బలైపోతున్నారు, కష్టాలు, అప్పులకు బలైపోతున్నారు, డైవర్సీలకు బలైపోతున్నారు. ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నమ్మదగిన వాడను, తప్పించుకొను మార్గము. అంటే ఒక్క స్త్రీ కూడా జీవితాంతము గడ్డుతనంతో ఉండడానికి వీలు లేదు, కనాల్సిందే. నాట్ 1 year 2 years, యూ హ్యావ్ టు కమ్ అవుట్. అప్పులతో జీవితాంతం ఉండడానికి వీలు లేదు. గాడ్ డిలైట్స్ ఇన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. ఎంతమంది మీ పిల్లలు ఉద్యోగాలు వచ్చి ఐశ్వర్యవంతులు అయితే ఆనందపడతారు ఇక్కడ? చూడండి, సేమ్ గాడ్ డిలైట్స్ ఇన్ ద ప్రాస్పరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్. గాడ్ డిలైట్స్ ఇన్ ద హీలింగ్ ఆఫ్ హిస్ సర్వెంట్. అందుకనే దేవుడు ఎక్కువ ఆయన సేవకులు, ప్రతి ఒక్కళ్ళు ఆయన సేవకులుగా మారాలండి. యూ నీడ్ టు టర్న్ టు బి అ సర్వెంట్ ఆఫ్ గాడ్.
ఏదో ఒక రకంగా నీవు ఇంజనీర్ అవ్వు, డాక్టర్ అవ్వు, నువ్వే పనన్నా చేయి, ఏ వ్యాపారమైనా చేయి, యూ షుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దావీదు రాజుగా ఉన్నాడు, అయినప్పటికీ దేవుడు అంటాడు దావీదు నా సేవకుడు అంటాడు, నా సేవకుడైన దావీదు. అబ్రహాము దేవుడు చెప్తున్నాడు వెళ్ళాడు, నా సేవకుడైన అబ్రహాం అంటాడు దేవుడు, నా స్నేహితుడు అంటాడు. యూనో యూ క్యాన్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అంటే మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కి బోధించి జనాలను పెట్టి బోధించాల్సిన అవసరమే లేదు. సంఘం అంటే వ్యాపారవేత్త అవ్వచ్చు, ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు. యూ క్యాన్ బీ ఎనీ బాడీ అండ్ స్టిల్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దానియేలు తను ప్రార్థన చేసుకుని అక్కడ నుంచునే వాడు అంతే. అతన్ని దేవుడు వాడుకున్నాడు, నా సేవకుడు, ఈ సర్వెంట్, అడ్వైజర్ ఫర్ ద కింగ్, ఈజ్ అన్ అడ్వైజర్ ఫర్ ద కింగ్. అంటే గాడ్స్ కాలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు నన్ను పిలుస్తున్నాడా లేదా, నన్ను పిలుచుకున్నాడా లేదా, లేదా నువ్వు సేల్స్మెన్గానే బాగా బ్లెస్ అవుతావు, ఆ టీచర్గానే బ్లెస్ అవుతావు నువ్వు, లేకపోతే ఆఫీసర్గా నువ్వు బ్లెస్ అవుతావు. సంథింగ్ దట్స్ యువర్ కాలింగ్. నీ పిలుపుని ముందు దేవుడి దగ్గర తెలుసుకోవాలి. హీ క్యాన్ యూజ్ యూ. గాడ్, నీవు నీ పిలుపులో ఉంటే యుల్ బి బ్లెస్డ్. సమ్ టైమ్స్ అది కూడా ఎలాగంటే యూ నీడ్ టు నో గాడ్. నీవు దేవుడిని నిజంగా వెంబడించేవాడు అయితే ప్రతి చెయ్య సమృద్ధి చూస్తుంది. హల్లెలూయా. ఎవ్రీ హ్యాండ్ విల్ బి బ్లెస్డ్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో గాడ్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ తప్పించుకునే మార్గము కనపడుతుందో, అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు నమ్మదగిన వాడని అన్యులు చూపించాలంట. అరే మాకొచ్చే సమస్యల్లో మేము మునిగిపోతున్నాం, వీళ్ళు భలే బయటకు వచ్చేస్తున్నారు, నాకు అదే ప్రాబ్లం ఉంది, నేను కనలేదు కానీ అది కనేసింది, హల్లెలూయా. నాకు పెళ్ళి అవ్వలేదు, దానికి పెళ్ళి అయిపోయింది, నేను దరిద్రంలో ఉన్నాను, నేను బయటకు రాలేకపోతున్నా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏంటిది, ఎందుకు? వాళ్ళ దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. నీవు ఆ సమస్యల్లోంచి నీ దేవుడిని నమ్మి బయటకు వస్తే చాలు. హల్లెలూయా. అద్భుత రీతిగా అనమాట. ఎలాగొచ్చేసింది బయటికి? హౌ క్యాన్ అంటే విశ్వాసము బోధించక అందులోంచి క్రైస్తవులు బయటికి రాలేకపోతున్నారు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం లేక ఆ వ్యాధుల్లోంచి, ఆ కష్టాల్లోంచి, ఆ బాధల్లోంచి బయటికి రాలేకపోతున్నారు, గింజుకుపోతున్నారు అనమాట. దరిద్రం, ఎలాగ దరిద్రం, ఎంతమందికి దరిద్రంలోంచి బయటికి రావాలని ఉంది? చాలని జీతంలోంచి. చూడండి, మెనీ పీపుల్ వాంట్ టు కమ్ అవుట్. చాలని ఆ డబ్బుల్లోంచి బయటికి రావాలని ఉంది కానీ రాలేకపోతున్నారు. దే కుడెంట్ కమ్ అవుట్. మీరందరికీ రోగాల నుంచి బయటికి రావాలని ఉంది. ఫెయిత్. గాడ్ వాంట్స్ టు యూజ్ ఫెయిత్. యూనో. అంతేకాదు ఆ శోధనతో కూడా తప్పించుకొని మార్గము బలే రాస్తాడు ఇక్కడ. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయను. అంటే తప్పించుకొని మార్గము లేకుండా అసలు శోధన అనేది కలగడానికి వీలు లేదు. ఎంతమందికి ఇక్కడ శోధనలు ఉన్నాయి? అంటే మీ అందరికీ తప్పించుకుని మార్గాలు 100% ఉన్నాయి. హల్లెలూయా. 100%. There is a way of escape. 100%. మీ అబ్బాయికి హార్ట్ ప్రాబ్లమా, మీ ఆయనకి కిడ్నీ ప్రాబ్లమా, తప్పించుకునే మార్గం ఉంది. పక్కన వాళ్ళతో చెప్పండి, మనకి తప్పించుకునే మార్గం ఉంది. హల్లెలూయా. విత్ ద ప్రాబ్లం అంటే సైతానుడు ఏం చేస్తాడంటే, ద డెవిల్ విల్ మేక్ us ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం మోర్ దాన్ ద సొల్యూషన్. సైతానుడు ఆ తప్పించుకునే మార్గము మీద మనల్ని కేంద్రీకరించకుండా ఆ సమస్య మీద కేంద్రీకరించేటట్టు చేస్తాడు. ఈ రోగం ఎంత పెద్దదా, ఇంత అప్పా, ఇంత కష్టమా, ఇంత ఫోకస్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గాడ్, He will prepare a way to come out. Hallelujah. I was meditating. God is telling, look, భూమి మీద నన్ను నమ్మిన వారందరినీ పట్ల నేను నమ్మదగినవాడి. ఎంతమందికి మీ భర్తలకి, మీ పిల్లలకి నమ్మదగిన దాని అనిపించుకోవాలని ఉంది? ఎంతమందికి? చూసారా? ఎవ్రీ వైఫ్, ప్రతి భార్యకి ఉంటుంది, నేను నమ్మదగిన దాన్ని అని నా భర్తకు అనిపించుకోవాలని. అవును, ప్రతి భర్తకి ఉంటుంది, నేను నమ్మదగిన వాడిని అనిపించుకోవాలా. అవునా? ప్రతి పిల్లోడికి ఉంటుంది, నేను నమ్మదగిన వాడిని అని అనుకోవాలా తల్లిదండ్రులకి. అలాగే దేవుడికి ఎంత ఉంటుంది, నా పిల్లలు నన్ను ఏమనుకోవాలా? గాడ్ ఈజ్ మోర్ కాన్షియస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ ఇంటిగ్రిటీ. God wants to be faithful to his people. Want to be faithful.
ఫెయిత్ఫుల్. ఎలాగా? నాట్ జస్ట్ వర్షిపింగ్ గాడ్, నాట్ జస్ట్ షౌటింగ్ గాడ్ అని భజన చేసి రాత్రంతా భజన చేస్తే బాగుంటుందా? నమ్మదగిన యేసయ్యా, నమ్మదగిన యేసయ్యా, నమ్మదగిన యేసయ్యా. ఏ లోకమైతే ఆ సమస్యల్లో మునిగిపోతుందో అందులోంచి ప్రతి క్రైస్తవుడు తప్పించుకుంటే ఈ పాటికి యేసయ్యకి ఎప్పుడో మహిమ వచ్చేది భూమి మీద. హల్లెలూయా. He would have got glory. But God is telling, I want you to escape from that problem. He prepares a way. He prepares a way. అంటే నీ ఫోకస్ సరిగ్గా లేదు. హల్లెలూయా. నీ విశ్వాసము ముందుకు వెళ్ళలేకపోతున్నావు. నువ్వు యూ కుడ్ నాట్ గో ఫ్రంట్. దేవుడిని పూర్తిగా నమ్మలేకపోతున్నావు. పక్కనతో చెప్పండి, దేవుణ్ణి ఇంకా లోతుగా నమ్మాలని చెప్పండి పక్కన. స్టార్ట్ బిలీవింగ్ మోర్. స్టార్ట్ బిలీవింగ్ మోర్. ద ప్రాబ్లమ్ ఇస్ జస్ట్ బిలీవ్. స్టార్ట్ బిలీవింగ్ మోర్. ఎందుకు తప్పించుకునే మార్గం కనపట్టలేదు? యూ నీడ్ టు బిలీవ్ మోర్. ఇంకా దేవుణ్ణి నమ్మాలా? స్టార్ట్ బిలీవింగ్ మోర్. స్టార్ట్ ట్రస్టింగ్ హిమ్ మోర్. ఆ కష్టాల్లో అప్పుల్లో నమ్ము. ఎస్, నో ప్రాబ్లం, నా దేవుడు తప్పించుకునే మార్గం ఉంటుంది అంతే. దానియేలుని వేసేశారు. దానియేలుని ఆ గుహలో వేసేశారు. రాజు ఇక దాన్ని మార్చడానికి వీలు లేదు. ముద్ర వేసేసాడు అనమాట. ద కింగ్ హ్యాస్ గివెన్ ఎ డిక్రీ. ముద్ర వేసేశాడు. ఇక రాజు ఆజ్ఞను మార్చలేమని దానియేలు వెళ్ళిపోయాడు. కానీ తప్పించుకునే మార్గం ఉందా లేదా? ఉంది. దూతలు వచ్చి సింహాల నోళ్ళు మూసేశాయంట. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబెద్నెగోని వేసేశారు. అందులోకి బయటకు వచ్చారా లేదా? తప్పించుకునే మార్గం ఉందా లేదా? ఎస్, గాడ్ ప్రిపేర్స్ అ వే. వాళ్ళు అలా చేసిన తర్వాత ఏం చేశారు తెలుసా? రాజులు అందరినీ పిలిచి ప్రపంచం అంతా లేఖ రాశారు. మీరు దానియేలు దేవుడినే నమ్ముకోవాలా, ఇలాగ విడిపించు దేవుడు ఇంకొకడు లేడు అని చెప్పి ఆ రాజు లేఖ రాస్తాడు. హల్లెలూయా. దానియేలు తప్పించుకునే మార్గాన్ని చూపించడం ద్వారా తన దేవుడు నమ్మదగినవాడు అని ఆ లోకానికి తన తరంలో చెప్పాడు. హల్లెలూయా. In his life, he has declared people that my God prepared a way. అది ఇంపాసిబుల్. లోకం తప్పించుకోలేదు. అగ్నిలో తప్పించుకోలేరు, కానీ షడ్రక్ మెషక్ అబెద్నెగోలు తప్పించుకున్నారు. మళ్ళా ఒక లేఖ రాస్తాడు రాజు, లోక ప్రజలందరికీ నేను వ్రాయినదేమనగా మీరందరూ కూడా షడ్రక్ మెషక్ అబెద్నెగో దేవుడిని నమ్ముకోవాలి. ఎందుకంటే ఇలాగూ తప్పించు దేవుడు మరొకడు లేడు కాబట్టి ఈయన్నే మొక్కాల అని చెప్పి ఒక లెటర్ రాసి పంపుతాడు అనమాట. హల్లెలూయా. చూసారా? నీవు తప్పించుకోను మార్గము దేవుని మహిమకు చాలా ఆధారపడి ఉంది. హల్లెలూయా. అంటే దేవుడు అందరిని తప్పించాలనుకుంటున్నాడా లేదా? కానీ అది లోకరీతిగా జరగదు. ఇట్ ఈజ్ అ మిరకల్. పక్కన వాళ్ళు చెప్పండి, ఆ తప్పించుకునే మార్గం ఒక అద్భుతం అనండి. ఎస్, ద ఎస్కేప్ రూట్ ఈజ్ అ మిరకల్. నీకు మనసుకు అర్థం కాదు. ఇది కేవలము విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై ఫెయిత్. ఇట్స్ ఎ మిరకల్. ఈ తప్పించుకునే మార్గం ఏంటంటే డాక్టర్కి అర్థం కాదు, నీకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఇది ఒక అద్భుతం. గాడ్ కెన్ డూ ఎ మిరకల్. దిస్ ఈజ్ ఎ మిరకల్. ఈ తప్పించుకునే మార్గము లోకరీతిగా చూస్తే అది అసాధ్యము. కానీ క్రైస్తవుడు ఎలా చూపించాలంటే అది ఒక అద్భుతముగా చూపించాలి. ఎంతమంది అద్భుత రీతిగా బయటికి రావాలనుకుంటున్నారు? ఎస్, ఫెయిత్. యూ నీడ్ టు బిలీవ్ గాడ్ మోర్. ఇది అసాధ్యమే, కానీ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. గాడ్ మేనిఫెస్టెడ్. ఎంత అసాధ్యమైనా సరే తప్పించుకునే మార్గము దేవుడు చూపిస్తాడు. ప్రాబ్లం, ఏంటి సొల్యూషన్ అనుకోవాలి. నువ్వు ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ డే నుంచి మొదలు పెట్టాలన్నమాట. నువ్వు తప్పించుకునే మార్గం దొరకపోతుందా? 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 20, 10 ఏళ్ళైనా సరే ఇంకా ఆలోచించాలి. తప్పించుకునే మార్గము ఉంటుంది. దెర్ ఈజ్ అన్ ఎస్కేప్ రూట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. ఇలాగ దేవుడు సంఘము ద్వారా లోకానికి ప్రకటించాలని అనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఏ ఒక్క సమస్యలో కూడా ఇరుక్కుపోయి ఓడిపోవడానికి వీలు లేదు. దట్ మీన్స్ గాడ్ హ్యాస్ నెవర్ ప్లాన్డ్ ఎనీ డిఫీట్ ఫర్ ఎనీ బిలీవర్. హల్లెలూయా. దట్ మీన్స్ గాడ్ హ్యాస్ నెవర్ ప్లాన్డ్ ఎనీ డిఫీట్ ఫర్ ఎనీ బిలీవర్. అంటే ఏ ఒక్క విశ్వాసి కూడా ఏ విషయంలో కూడా ఓడిపోవడం అనేది దేవునికి ఇష్టమో లేదు. దట్స్ హిస్ ఇంటిగ్రిటీ. యువర్ డిఫీట్ ఈజ్ ఎ మెగా ఫెయిల్యూర్ ఫర్ గాడ్.
He never wanted a believer to be defeated. No defeat. He never planned defeat for believer. ఆయన ఏ విశ్వాసికి మరి ఓటమే పెట్టలేదు. ఇక్కడ ఓటమి పెట్టాడా? నా వల్ల కదా అయిపోయింది, చచ్చిపోతాను, ఓటమి పెట్టాడా? నో, హీ హెస్ నెవర్ ప్లాన్డ్ ఏ డిఫీట్ ఫర్ అ బిలీవర్. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఓడిపోవడము దేవునికి ఇష్టం లేదని చెప్పండి. మళ్ళీ చెప్పండి, నీ ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు అంటే ఆ రోగముతో చనిపోవడము దేవునికి ఇష్టము లేదు, ఆ అప్పులతో చనిపోవడము దేవునికి ఇష్టం లేదు. అందుకే అంటాడు, జయించిన వానికి నా సింహాసనాన్ని ఇస్తానంట. హల్లెలూయా. జయించిన వానిని నాతో పాటు కూర్చోబెడతాడంట. హల్లెలూయా. హెవెన్ ఈజ్ ఫర్ విక్టోరియస్ పీపుల్, నాట్ డిఫీటెడ్ ఫోక్. పక్కన చెప్పండి, పరలోకము విజయం పొందిన వారికేనండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆ క్యాన్సర్ని జయించి ఆరోగ్యంగా ఉండి పరలోకంకి వెళ్ళావు అనుకోండి, అప్పుడు తప్పట్లు కొడతారు. నువ్వు క్యాన్సర్తో చనిపోయావు అనుకో, వెళ్ళు అంటారు లోపలికి. ఏం చూస్తావు, వెళ్ళు అంటారు. అయినా వెళ్తావు, ఎందుకంటే యేసుని నమ్ముకున్నావు, పరలోకానికి వెళ్తావు. యువర్ విక్టరీ ఈజ్ ఎ వర్షిప్ టు గాడ్. హల్లెలూయా. నీ విజయము దేవునికి గొప్ప స్తుతి ఆరాధన అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, నీ విజయము దేవునికి గొప్ప స్తుతి ఆరాధన అని చెప్పండి. సో యువర్ విక్టరీ ఈజ్ ఎ గ్రేట్ వర్షిప్ టు గాడ్. అందుకే అన్నాడు, దేవుని ఆరాధించేవాడు ఆత్మతోటి సత్యం. వాట్ ఈజ్ ట్రూత్? విక్టరీ ఈజ్ ట్రూత్. సత్యం అంటే ఏంటి? ఓడిపోవడం సత్యమా, విజయం సత్యమా? జయించడం సత్యమా, ఓడిపోవడం సత్యమా? జయించడం. తప్పించుకొని మార్గము సత్యమా, శోధన సత్యమా? తప్పించుకొని మార్గము. దట్ ఈస్ కాల్డ్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. ఎందుకు? ఆత్మ ద్వారా అయితేనే ఇది సాధ్యము. హల్లెలూయా. ఎందుకు? ఆత్మీయ జీవితం కంటికి కనపడదు, కేవలము వాక్యము ద్వారా. ఎందుకంటే ఈ వాక్యం ఏమై ఉంది? ఆత్మ అయి ఉంది. హల్లెలూయా. సో ఫెయిత్ లైఫ్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ లైఫ్. అంటే విశ్వాస జీవితం చాలా శక్తివంతమైంది. అది కనపడదు కానీ చాలా, పక్కన చెప్పండి, విశ్వాస జీవితం కనపడదు కానీ చాలా శక్తివంతమైందని చెప్పండి. దట్ మీన్స్ ఎ ఫెయిత్ లైఫ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద న్యాచురల్ లైఫ్. అంటే నీ విశ్వాస జీవితము ఈ లోకంలో జీవించే జీవితము కంటే గొప్పది. హల్లెలూయా. అది నిన్ను ఇరికిద్దామని చూస్తే దేవుడు తన ఆత్మ ద్వారా తప్పించుకునే మార్గం చూస్తారంట. హల్లెలూయా. సో స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ వెరీ హయ్యర్ లెవెల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ హయ్యర్ లైఫ్ దెన్ ఎ న్యాచురల్ లైఫ్. అంటే ఆత్మీయ జీవితము శరీర జీవితము కంటే చాలా అత్యున్నతం. ఎందుకంటే అందులో తప్పించుకునే మార్గం ఉంటుంది, ఇందులో ఆ శోధనలో తప్పించుకునే మార్గము ఉండదు. ఈ రెండుకి సంఘం తేడా చూపించిందా? చూపించలే లోకంలో. ద చర్చ్ కుడ్ నాట్ షో ద డిఫరెన్స్ ఇన్ దిస్. సంఘం ఇందులో తేడా చూపించలేకపోయింది. అంటే ఏ ఒక్క విశ్వాసి ఓడిపోయినా దేవునికి చాలా బాధ. ఎందుకంటే దేవుడు ఎవరినైనా నడిపిస్తే 40 సంవత్సరాలు వాళ్ళు ఒక్కడు కూడా బలహీనుడు లేడు. పరలోకంలో ఒక్కడైనా రోగం ఉంటాడా? ఒక్కడైనా బాధతో ఉంటాడా? ఒక్కడైనా కన్నీరు కారుస్తాడా? ఉండడు. ఎందుకు? దట్ రివీల్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద నేచర్ ఆఫ్ గాడ్ హెవెన్లో. ఇక్కడ అపవాది ఉన్నాడు కాబట్టి వాడు శోధిస్తాడు, కానీ దేవుడు తప్పించుకునే మార్గము చూపిస్తాడు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతావు, లేదు, నీకు పాస్ అయ్యే మార్గం చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు చదువుకోలేదు, ఇంకా నాకు ఫెయిల్యూరా? లేదు, నీకు మంచి మార్గం చూపిస్తాడు. గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఆఫ్ విక్టరీ ఫర్ ఎవ్రీ బిలీవర్. నీ అద్భుత జీవితాన్ని చూసి అనేకులు యేసుని స్తుతించాలి. హల్లెలూయా. ఏం దేవుడండి, ఏం తప్పిస్తాడండి వాళ్ళని అస్సలు. హల్లెలూయా. అసలు ఒక్కరో ఇరుక్కోడా, భలేకొచ్చేస్తారు బయటికి. నమ్మితే యేసయ్యని నమ్ముకోవాలయ్యా అనుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ ప్లాన్డ్ సచ్ గ్లోరియస్ విక్టరీ ఫర్ ఎ బిలీవర్. నో డిఫీట్. అంటే దేవుని చిత్తము. ఎన్ని అడిగినా ఏదైనా దేవుని చిత్తమే. అంటే ఏంటి? ఓటమి దేవుని చిత్తమా లేక విజయము దేవుని చిత్తమా? ఓడిపోవు వాడిని నా కుర్చీలో కూర్చోబెడతానని ఉందా? హీ విల్ నెవర్ అలౌ డిఫీటెడ్ ఫోక్ టు సిట్. స్టాండప్. నువ్వు మిస్టేక్ చేస్తే టీచర్ ఏమంటుంది? స్టాండప్ అంటది. గాడ్ విల్ నాట్ లెట్ యూ సిట్ ఆన్ ద థ్రోన్ ఇఫ్ యు ఆర్ ఎ డిఫీటెడ్ పర్సన్. అంటే ఓడిపోవు వాళ్ళకి ఆయన ఏమీ ప్లాన్ చేయలే.
అంటే ప్రతి ఒక్కరు విజయం పొందాలి, నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్. అంటే యేసుని వెంబడిద్దాం. అందుకనే చాలామంది నేను స్వస్థత కోసం వస్తా. యేసుని వెంబడించు, ఆ రోగంలోంచి తప్పించుకునే మార్గము దేవుడు చూపిస్తాడు. ముందు నేను రోగంలోంచి బయటకు వస్తే అప్పుడు వస్తా. నువ్వు వస్తేనే తప్పించుకునే మార్గం కనపడుతుంది. ట్యాబ్లెట్ వేసుకున్నాక జ్వరం తగ్గుతుందా, లేక తగ్గాక ట్యాబ్లెట్ వేసుకుంటావా? చాలామంది అందుకే రారు దేవుడి దగ్గరికి. నేను తగ్గితే వస్తా, తగ్గించమను. కొంతమంది ప్రేయర్ చేస్తారు, బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు 7 వారాలు రా, తగ్గకపోతే చూడు. నేను చెప్తున్నా ఆడికి తగ్గదు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే అప్పుడు నీకు తప్పించుకొని మార్గము కనపడుతుంది. హల్లెలూయా. యు ఫాలో జీసస్. అంటే దేవుని వెంబడించేవారు జాగ్రత్తగా వెంబడించాలి. అంటే ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు 100% సమస్యల నుంచి బయటికి రావాల్సిందే. హల్లెలూయా. దట్స్ ఇట్. నో మోర్ స్టికింగ్, నో మోర్ డిఫీట్, no more failure. God has never planned failure. No failures in a believer's life. అంటే నీ సాక్ష్యము చూసుకుంటే పుట్టుక నుంచి ఒకవేళ 120 ఏళ్ళ వరకు ఎక్కడ కూడా ఏ విషయంలో దొరకకూడదు అనమాట. అన్ని విషయంలో ఎక్కడ ఇరికిపోయినా అన్నీ తప్పించుకున్నాడు. సక్సెస్ఫుల్ కెరియర్ ప్రతి క్రైస్తవుడిది ఇలాగే ఉండాలి. హల్లెలూయా. అందరూ దొరికిపోయారు, క్రైస్తవుడు అనేవాడు దొరకడానికి వీల్లేదు. అందుకనే నువ్వు క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవాలి. అలాగైతేనే క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవాలి. క్రిస్టియానిటీ ఈజ్ ఎ ఫోర్స్, స్పిరిచువల్ ఫోర్స్ ఫర్ విక్టరీ. హల్లెలూయా. క్రైస్తత్వం అనేది తప్పించుకొని మార్గము, ఎలాంటి శోధనలోంచైనా తప్పించుకొని బయటకు తీసుకొచ్చి నిన్ను విజయవంతంగా నిలబెట్టే ఒక శక్తి క్రైస్తత్వం. హల్లెలూయా. యేసయ్య ఎందుకు అందరిని స్వస్థపరిచాడు? ఎందుకంటే స్వస్థత దేవునికి విజయము. అవునా? అనారోగ్యం ఎవరికి విజయము? సైతానికి విజయము. అందుకే అన్నీ దేవుని చిత్తమే అనడానికి వీల్లేదు. ఓడిపోయే పరిస్థితులు ఉన్నా సరే గాడ్ కెన్ బ్రింగ్ యూ అవుట్ అండ్ విల్ యూ అవుట్. ఒక్కొక్కసారి ఏంటంటే చాలామంది విడిచిపెట్టేస్తారు. సమ్ టైమ్స్ అసాధారణంగా ఉందనుకోండి, విడిచిపెట్టేస్తారు. ఐఎమ్ టెల్లింగ్ యూ 3 ఎగ్జాంపుల్స్. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ఇక్కడ 25 నుంచి 29 ఇక్కడ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంటుంది. ఈ స్త్రీ యేసు దగ్గరికి వెళ్తే స్వస్థత దొరుకుతుందని మీకు చెప్పారు, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఏంటి వెళ్ళలేని పరిస్థితి? యేసు స్వస్థపరుస్తాడని తెలుసు. ఎందుకంటే ఆ ఊరిలో ఉండేటువంటి, ఆ రాజ్యంలో ఉండేటువంటి చట్టం ప్రకారము రక్తస్రావం కలిగిన స్త్రీ బయట సమాజంలో తిరగడానికి వీలు లేదు, మీటింగ్లకి వెళ్ళకూడదు, ఎక్కడా తిరగకూడదు. వైద్యుడే ఇంటికి వస్తాడు, వైద్యం ఇస్తాడు, పోతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె దేవుని మందిరానికి కూడా వెళ్ళడానికి వీలు లేదు, దేవుని మందిరానికి కూడా వెళ్ళకూడదు ఆమె, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. మరి 12 ఏళ్ళ నుంచి బాధపడుతుంది. అంటే ఈమెకు లోకరీతిగా చూస్తే తప్పించుకునే మార్గము లేదు. ఒకవేళ యేసయ్య అక్కడ ఉన్నప్పటికీ కూడా, యేసయ్య ఇంటికి వస్తే తప్పితే, కానీ ఇంటికి రాడు, ఎవరు చెప్తారో వెళ్ళిపోతున్నాడు, ఆ దారిని వెళ్తున్నాడంట. అందుకని ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ. పక్కన వాళ్ళు చెప్పండి, ఆ స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ అనండి. విశ్వాసం కలిగిన వాడికి ఏం కనపడుతుందంట? తప్పించుకోను మార్గము. కానీ ఆమె కూడా అనుకోండి, యేసు నేను నమ్ముతున్నాను, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నాకు తెలియదు, నాకు స్వస్థత కావాలా, నాకు తప్పించుకునే మార్గం కావాలి, 12 ఏళ్ళు రోగము నేను భరించను ఇంకా అని ఆమె ఎప్పుడైతే నిర్ణయించుకుందో ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట. దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ఏం అవసరంలే, ఆయన నీకు ప్రేయర్ చేయ అవసరంలే, నువ్వు వెళ్ళి అడగన అవసరంలే, ఏం అవసరంలే, ముఖం కప్పుగా ఎవడు కనపడకుండా వెళ్ళి చెంగు పట్టుకొని వచ్చేయి. హల్లెలూయా. ఏమైంది? వెళ్ళి చెంగు పట్టుకొని వచ్చేసింది, స్వస్థపడ్డది. హల్లెలూయా. ఫెయిత్ గివ్స్ అన్ ఎస్కేప్ రూట్. విశ్వాసము తప్పించుకొని మార్గాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు విశ్వాసం ఉంది మేము తప్పించుకుంటామని మీ సోదరుల నుంచి? రైజ్ అప్ అండ్ హ్యావ్ ఫెయిత్. హల్లెలూయా. గెట్ సమ్ ఫెయిత్. పక్కనతో చెప్పు, కొంచెం విశ్వాసం పొందుకోను. గెట్ సమ్ ఫెయిత్. నీకు ఏదైనా సమస్య ఉందా? గెట్ సమ్ ఫెయిత్. కొంచెం విశ్వాసం పొందుకో. విశ్వాసం వచ్చిందా, పెద్ద తప్పించుకునే మార్గం కనపడుతుంది. హల్లెలూయా. బిగ్ పెద్ద సమస్య, పెద్ద తప్పించుకునే మార్గం కనపడుతుంది. హల్లెలూయా.
దెర్ ఇస్ అన్ ఎస్కేప్ రూట్. దెర్ ఇస్ అన్ ఎస్కేప్ రూట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ఈ 12 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంది, ఎస్కేప్ రూట్ తప్పించుకుంది. విశ్వాసము, అరే నా జీవితం ఇంతే, ఇంకా ఏముంది, నాకు క్యాన్సర్ వచ్చినా బాగుండి లేవండి ఏసైని కనపడవచ్చు. అవునా, గడ్డ వచ్చినా ఏమొచ్చినా కనపడవచ్చు, జ్వరం వచ్చినా కానీ ఈ రోగం వచ్చినందుకు మలినం అయిపోయిందే, నేను వెళ్ళలేదే, ఈ రోగమే రావాలా నాకు అనుకోలే ఆమె. విశ్వాసం ఉంది. అప్పుడు దాకా ఏసై చంగు పుట్టుకు వస్తపండి ఎవ్వరూ లేరు, ఈమె వినలేదు కూడా. కానీ ఈమెకు విశ్వాసం ఉంది గనక దేవుడు తప్పించుకునే మార్గము చూపించాడు. అన్ ఎస్కేప్ రూట్. నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కసారి మోకరించి దేవుణ్ణి అడుగు, నీ అప్పులన్నీ తీర్చకపోతే అడుగు. హల్లెలూయా. జస్ట్ ఆస్క్ గాడ్. ఎంతమందికి విశ్వాసం వస్తుంది ఈరోజు? హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ రైజింగ్ ఇన్ అవర్ హార్ట్స్. దేవుని వాక్యం యొక్క సామర్థ్యం ఇదే. అంటే విశ్వాసం వస్తుందంటే ఏంటి? తప్పించుకునే మార్గము స్పష్టంగా కనపడుతుంది అనమాట అందరికీ. హల్లెలూయా. లోకరీతిగా కనపడుతుందా? కనపట్లే. అంటే ఈ వాక్యం వింటే హృదయాంతరంలోంచి కనపడుతుంది అనమాట స్పష్టముగా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంత సాధ్యమైన పరిస్థితి ఉన్నా అంతటి స్పష్టమైన తప్పించుకునే మార్గం కనపడుతుంది అనమాట. హల్లెలూయా. రైట్, దట్స్ వాట్ గాడ్ కెన్ డు. చూద్దాం మార్కు సువార్త, మార్క్ చాప్టర్ 2, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా చూడండి ఇక్కడ పరిస్థితి గమనించినట్లయితే, ఆయన ఇంటికి వచ్చాడంట. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కానీ గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయినా. అంటే వాకిలి కూడా ఫుల్ అయిపోయింది అనమాట, బయట కూడా. ఇక ఇంట్లో ఖాళీ లేదు, బయట కూడా ఖాళీ లేదు. చదవండి, ఇది పరిస్థితి. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, వాకిట్లో వాళ్ళకి జస్ట్ వాయిస్ వినబడుతుంది లైట్గా. ఆయన ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. చదవండి. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి, ఇక్కడ కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి. పరిస్థితి ఏంటి? బయట కూడా ఖాళీ లేదు. అయ్యా ఎలాగా? వాళ్ళ విశ్వాసం ఏంటి? యేసయ్య చెయ్యేస్తే లెగుస్తాడు, లేక యేసయ్య ఏమన్నా చెప్తే జరుగుతుంది. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. సాధారణంగా ఏం చేయాలా? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలా లేదా? ఎస్. బాబోయ్ ఆయన బోధించాడంటే పొద్దున్న సాయంకాలం దాకా ఇలాగే ఉంటాడు, 3 రోజులు ఉంటుంది బోధ. కాబట్టి ఇది జరగడం అసంభవం అని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడా? వెనక్కి వెళ్ళిపోలే. ఈ పక్షవాయువు కలిగిన వాడికి పక్షవాయువు ఉంది, కానీ ఈ పక్షవాయువుతో పాటు వాడికి ఇంకోటి ఉంది. ఏముందో తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. ద మ్యాన్ విత్ సిక్ ఆఫ్ పాల్సీ ఈజ్ సిక్ ఆఫ్ పాల్సీ. నీకు అప్పులు ఉన్నాయి, కానీ నీకేముంది? విశ్వాసం ఉంది. అనేక మంది అప్పుల్లో చింతించి దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు నీకు దానితో పాటు ఆ శోధనలతో పాటు ఏమిచ్చాడు? విశ్వాసము. ఫెయిత్. విశ్వాసం ఉంటే 100% తప్పించుకునే మార్గం ఉంటుంది. ఇక్కడ పక్షవాయువు ఉంది, కానీ అతను యేసు గురించి విన్నాడు. కానీ ఇప్పుడు విన్నవాడికి కొంతమంది అల్ప విశ్వాసం ఉంటుంది. వాళ్ళు చూస్తారు, ఫుల్ అయిపోయిందా, మనకి టైం బాగాలేదు, తలరాత, అందరికీ దొరుకుతుందా ఈ భాగ్యం? ఉన్నవాడికి దొరుకుతుంది. కానీ విశ్వాసకి అలా కాదు, 100% దొరికి తీరుతుంది అంతే. హల్లెలూయా. A faith person will receive the solution. విశ్వాసకి పరిష్కారము అంటూ ఉండకపోవడం అంటూ ఉండదు. There is no failure for faith. There is no failure for faith. విశ్వాసానికి ఓటమి అనేది, పక్కన వాళ్ళు చెప్పండి, విశ్వాసానికి ఓటమి అనేది లేదని చెప్పండి. అందుకే నీతిమంతుడు ఓడిపోవడానికి వీల్లేదని దేవుడు నీతిమంతుని మార్గమును ఏ మార్గంగా చేశాడో తెలుసా? విశ్వాస మార్గంగా చేశాడు. అందుకే అంటాడు, నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా. He doesn't want a righteous man to fail. So he made his way a way of faith. నీతిమంతుడు ఓడిపోవడానికి వీల్లేదని దేవుడు నీతిమంతుడి మార్గమును ఏ మార్గంగా మార్చాడు? విశ్వాస మార్గంగా మార్చాడు. God has changed the way of a righteous man into
a faith walk, so that a righteous man will never be defeated, will never say, God is not faithful. God is faithful. God is faithful. వెనక్కి వెళ్ళిపోలే. చూద్దాం ఏం జరిగిందో. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక, చూడండి, వెనక్కి వెళ్ళిపోయారు. చాలా మంది కూడి ఉన్నందున వారి యొద్దకు చేరలేక వెనుకకు వెళ్ళిపోయిరి. లేక చాలాసేపు అక్కడ వేచి ఉండి ఇంకా ఆ మీటింగ్ అవనందున వెనకకు వెళ్ళిపోయిరి అనుందా? అది నేను చదువుతున్నాను మీ మనసులో. అక్కడ ఏముందంట? ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి, సందు అంటే విశ్వాసము ఎంత అసాధ్యమైన పరిస్థితి అయినా సరే సందు చేస్తుందంట. హల్లెలూయా. ఫెయిత్ ప్రిపేర్స్ అ వే. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ విశ్వాసము నీకు సందు చేస్తుందని చెప్పండి. ఎస్, అది మరణకరమైన రోగం అవ్వచ్చు, నీ కొడుకు డౌన్ సిండ్రోమ్ అవ్వచ్చు, లేక మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు, నీ భర్త ఎలాగైనా అవ్వచ్చు. ఇక జీవితాంతం ఇంతే అని ఫిక్స్ అయిపోయావేమో నువ్వు. అది తప్పు. నో, ఇక నేను చదువుకోలేదు, నేను 10th ఫెయిల్ అయ్యాను, నా బతుకంతా ఇంతే, నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, నా బతుకంతా ఇంతే, నేను డిగ్రీ చదవలేదు, చిన్నప్పుడు నన్ను చదివించలేదు, నా తండ్రి దగ్గర డబ్బు లేదు, నాకు ఇలా లేదు, ఇంకా నాకు పెళ్ళి అవ్వదు, ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు రికమెండేషన్ లేదు, నాకేమీ లేదు, నా బతికింతే అని అనుకోవడము మూర్ఖత్వము. సైతానుడు ఎప్పుడు నీ సమస్యల్ని చూపిస్తాడు. హీ షోస్ యూ యువర్ ప్రాబ్లమ్స్. హీ షోస్ యూ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ ట్రబుల్స్ యూ బై యువర్ ప్రాబ్లమ్స్. ఇంత గొప్ప మార్గాన్ని దేవుడు చూపించే పుస్తకము ఇచ్చినా సరే విడిపింపబడలేని దౌర్భాగ్యపు స్థితి, ఆ దౌర్భాగ్యపు స్థితిని ఈరోజు వాక్యం వింటున్న వారందరూ మారుస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరూ చరిత్రను తిరగరాయబోతున్నారు. హల్లెలూయా. హౌ మెనీ వాంట్ టు రీరైట్ హిస్టరీ అనుకుంటారు. ఇది పాతకాల సంఘం కాదా? ఇప్పుడేంటి ఈ సంఘం ఇలా తయారైంది? 2000 సంవత్సరాల నుంచి ఉన్న క్రైస్తవులు కాదా వీళ్ళు? కాదు, వీళ్ళు అధిక విశ్వాసం కలిగినటువంటి వారు. హల్లెలూయా. దీస్ ఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. మామూలు సంఘాలు వాళ్ళు కారా? వీళ్ళు కారు. హల్లెలూయా. ఫెయిత్. గాడ్ ప్రిపేర్డ్ ఫెయిత్ ఫర్ విక్టరీ, నాట్ టు డిఫీట్. ఓడిపోవడం కోసము దేవుడు పెట్టలేదు. ఎందుకంటే మనం ఓడిపోతే వాళ్ళ దేవుడు ఏం చేశాడు? వాట్ డిడ్ దే డూ? చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. హల్లెలూయా. ఫెయిత్. అందుకనే నువ్వెప్పుడు కూడా నీ చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోవాలి. అదే ఇద్దరు ఉన్నారు విశ్వాసం లేని వాళ్ళు, ఇంకెందుకు ఫుల్ అయిపోయింది పద అంటారు. కానీ ఈ పక్షవాయువులు కూడా నలుగురిని కూడా విశ్వాసం, ఈ అదృష్టవంతుడు, బ్లెస్డ్ అని కాదు, విశ్వాసం గలవానికి ఎప్పుడు చుట్టూ విశ్వాసం గల వాళ్ళే ఉంటారంట. హల్లెలూయా. లేకపోతే ఎన్నుకోవాలి, అలాంటి ఏరుకోవాలన్నమాట. అందుకే నువ్వు చేసుకునే మొగును కూడా విశ్వాసం చేసుకోవాలా. అప్పుడు జీవితంలో తప్పించుకునే మార్గం కనబడతాయి. ఎవరికి దొరకని సంసారంగా జీవిస్తావు నువ్వు. హల్లెలూయా. If you have a faith husband and a faith woman, you will have an escape route. సైతానికి దొరకని విజయ జీవితం నువ్వు జీవిస్తావు. Let us see. Let us read. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, హల్లెలూయా. ఏం చూశారంటే యేసు అంటే యేసు కల్పించాడా? వారి విశ్వాసమే వారికి ఆ సందు కల్పించిందా? వారి విశ్వాసమే చూసి, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, లేచి నడు అనగా వెంటనే వాడు లేచి నడిచాడంట. హల్లెలూయా. ఫెయిత్. నీవు ఇంకా మంచం మీదే ఉన్నావా? అయినా నీకు విశ్వాసం ఉందా? చాలు నీకు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీకు విశ్వాసం ఉంటే చాలు అనండి. తప్పకుండా తప్పించుకొని బయటకు వస్తామని చెప్పండి. హల్లెలూయా. యూ విల్ షూర్లీ కమ్ అవుట్ ఇఫ్ యు ఆర్ అ ఫెయిత్ మ్యాన్. ఎందుకంటే దేవుడు శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కలుగజేయును. ఎందుకు? అది దేని కనెక్షన్ పెట్టాడు? తప్పించుకునే మార్గానికి ఆయన
నమ్మదగిన తత్వానికి కనెక్షన్ అంట. హల్లెలూయా. యువర్ ఎస్కేప్ రూట్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్స్ ఇంటిగ్రిటీ. యువర్ ఎస్కేప్ రూట్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్స్ ఇంటిగ్రిటీ. అంటే నీవు తప్పించుకునే మార్గము దేవుని యొక్క నమ్మకత్వానికి కనెక్ట్ అయ్యి ఉంది. హల్లెలూయా. నీవు తప్పించుకునే మార్గము దేవుని యొక్క నమ్మకత్వానికి జోడింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇట్స్ కనెక్టెడ్ టు గాడ్ అండ్ హిస్ క్యారెక్టర్స్ ఇంటిగ్రిటీ. అంటే నీవు దేవుని నమ్మేవాడు అని క్రైస్తవుడు అయితే తప్పకుండా ఆ సమస్యల్లోంచి తప్పించుకొని రావాలి. అంటే డాక్టర్లు చూసి నువ్వు క్రైస్తవుడా అయితే నీకు తగ్గిపోతా అనాలి. హల్లెలూయా. ఇది వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, నువ్వు క్రైస్తవుడా అయితే నువ్వు బతుకుతావు 100%. వెళ్ళిపోవాలి రిపోర్ట్ ఇచ్చుకో. ఏదో వేసుకో, మొదలు టెంపరీగా వేసుకో, నొప్పి తగ్గడానికి. మధ్యలో ఎప్పుడు చచ్చిపోతాడు మీ దేవుడు, మాకేం తెలుసు మీ దేవుడు. వచ్చిన క్రైస్తవులు అందరూ ఎవరో సావాలి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఇదేమన్నా దేవుడు మీ దేవుడు, నేను కూడా నమ్ముకుంటా పద అంటాడు చదువుకుంటా. హల్లెలూయా. వావ్, దట్స్ గాడ్. దట్ షుడ్ బి ద టెస్టిమోనీ ఆఫ్ ఎ బిలీవర్. ఎంతమందికి అలా కావాలని ఉంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు వారికి తప్పించుకునే మార్గం ఉంటుందా ఆయనకి శోధనతో పాటు? ఇప్పుడు అసలు శోధనే ఉండదు. ఎందుకు? ఎంతో హెచ్చైన స్థానంలో కూర్చున్నాడంట. అలాగే ఇప్పుడు సంఘం కూడా ఈ శోధనకు అందరంత హెచ్చైన స్థానంలోకి వెళ్ళబోతుంది. హల్లెలూయా. ఎంతమందికి ఆ లెవెల్కి వెళ్ళామో ఉంది. ఇది బేసిక్ ట్రైనింగ్ అనమాట. శోధన, తప్పించుకునే మార్గం, శోధన. కానీ తప్పించుకునే మార్గమే లేనప్పుడు ఇక ఎంతో హెచ్చైన తర్వాత సంగతి పక్కన పెట్టేది. బేసిక్స్ ఏంటి? శోధన, తప్పించుకునే మార్గం, శోధన, తప్పించుకునే మార్గం, శోధన. తర్వాత ఏంటి? వాటిని అందకుండా ఎంతో హెచ్చైన స్థానంలో దేవుడు కూర్చోబెడతాడంట. ఫార్ అబౌవ్. ఏ పాయింట్ అది? ప్రేయర్ పాయింట్లో. నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో చదవండి. చూడండి. In the name of Jesus Christ of Nazareth, I command that in our JCNM church every member should be far above. Hallelujah. ఎంతో హెచ్చైన స్థానంలో కంట. ఫార్ అబౌవ్. ఇందులో మళ్ళీ ఇంకొకటి ఉంది, 26వ పాయింట్. ఏంటి? అన్నీ పాదముల కింద అని ఉంది. పాదముల కింద వేరు, ఎంతో హెచ్చుగా ఉండడం వేరు. నీట్ హ్యావ్ ఫెయిత్. వీడు ఓడిపోయి వెళ్ళిపోలే, పక్షవాయు కలిగాడు. ఆ పక్షవాయువు ఆ మంచంతో వెళ్ళిపోయాడంట. విశ్వాసం అంటే వెంటనే స్వస్థపడ్డాడు. హల్లెలూయా. అనేక మంది వచ్చారు, అక్కడ వెనక్కి వెళ్ళిపోయారా లేదా? అనేక మంది చూసారు. అయ్యా ఫుల్ అయిపోయిందా, చోటు లేదా, ఇంకా అవదా మీటింగ్, ఇంకా ఇలా 3 రోజులు 4 రోజులు ఉంటుందా? ఆయన అంతే మరి. వేసే మీటింగ్ ఏంటంటే 3 రోజులు. అవునా? చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు అక్కడ. ఎప్పుడైనా బయటికి రాకపోతాడా అనాలి. ఈ విశ్వాసాలకు కాదు, వీడు మధ్యలో మొత్తం చెక్కేసాడు అక్కడ కరెక్ట్గా లొకేట్ చేసి. అంటే ఏంటి? మొత్తం పైన కప్పు లేపేసాడు. అవునా? ఎక్కడున్నా చూసాడు అనమాట. ఇంజనీరింగ్ కప్పు ఎక్కడ వినపడుతుంది వాయిస్, ఇక్కడ బాగా వినపడుతుంది వాయిస్, ఇక్కడ బెట ఈ మేడ్ ఏ హోల్ దేర్. ఫెయిత్, విశ్వాసము ఎలాంటి అసాధ్యమైన పరిస్థితి అయినా సరే తప్పించుకునే మార్గం చూపిస్తుందంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా దేవుడు విశ్వాసానికి ఎంత పవర్ ఇచ్చాడు? ఎందుకంటే విశ్వాసము క్రీస్తు మీద నమ్మకము. హల్లెలూయా. విశ్వాసానికి అర్థం ఏంటి? క్రీస్తు మీద నమ్మకము. బిలీవింగ్ జీసస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. వాట్ ఈజ్ ఫెయిత్? బిలీవింగ్ జీసస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. పక్కన చెప్పండి, విశ్వాసం అంటే యేసుని నమ్మడమే విశ్వాసం అని చెప్పండి. ఎస్, బిలీవింగ్ జీసస్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. ఇంకొక స్త్రీ ఉంది ఇక్కడ, 1 సమూయేలు 1వ అధ్యాయంలో. హన్నా ఈ స్త్రీ పేరు. ఈమెకి పిల్లలు లేరు, 10 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టలేదు. అవునా? కానీ ఈమెకి ఒకటి ఉంది. ఏముంది? విశ్వాసము. ఏం చేసింది? ఇంకా 10 ఏళ్ళ బట్టి పిల్లలు లేకపోతే ఆ రోజు తన భర్త మంచి ఆహారం పట్టుకొని అందరికీ ఒక భాగం ఇస్తే మంచి భాగం ఇచ్చాడు. అయినప్పటికీ ఆమెకు ఆనందంగా లేదు. ఇక ఏం చేసింది? ఫైనల్గా భర్తనే ఆహారాన్ని విడిచిపెట్టి ఏడ్చుకుంటా ఎక్కడ పోయింది? మందిరానికి పోయింది. ఎక్కడ పోయింది? పక్కన వాళ్ళు చెప్పండి. హన్నా విశ్వాసంతో మందిరానికి పోయింది అని చెప్పండి. ఇంట్లో కూర్చొని ఏడవట్లే, తోటలో ఏడవట్లే, ఊరి చివర ఏడవట్లే, శ్మశానంలో ఏడవట్లే. ఎక్కడ పోతుంది? దేవుని మందిరానికి పోయింది. షీ వెంట్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. హన్నా పోయింది అక్కడికి.
ఏడ్చుకుంటా పోయి ఆ దేవుని మందిరం ఏడుస్తున్నాడు. నాయన నాకు ఎలాగైనా గర్భం తెరువు అని ఏడుస్తుంటే ఆ పక్కన ఇలి ప్రవక్త చూసి తిడతాడు హన్నాని. అప్పుడు హన్నా అంటది, నేను భారముతో ఉన్నాను, నా విశ్వాసాన్ని దేవునికి చూపిస్తున్నాను, గోజాడుతున్నాను. ఆమె దేవుని అలా గోజాడి ఏడ్చి కన్నీరు కాలుస్తుందంటే దానికి అర్థం ఏంటది? విశ్వాసము. ఏంటది? విశ్వాసం. డిస్పరేట్ ఫెయిత్. దట్స్ కాల్డ్ డిస్పరేట్ ఫెయిత్. దట్స్ డిస్పరేట్ ఫెయిత్. అంటే ఎలాంటి విశ్వాసం? ఇక చాలా లోతైన విశ్వాసం అన్నమాట. షీఈస్ ఇన్ డిస్పరేట్ ఫెయిత్. అడుగుతుంది దేవుణ్ణి. అప్పుడు ఆమె అడగడాన్ని చూసి అప్పుడు ఏలీ అపార్థం చేసుకుంటాడు. ఇలాగ అడుగుతుందని. తర్వాత ఈమె నిజంగా దేవుణ్ణి ఇంతగా అడుగుతుంది కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, వెళ్ళు, నీవు అడిగింది దేవుడిస్తాడు అని చెప్తాడు. ఆ రోజు నుంచి హన్నా ముఖం మారిపోయిందంట. ఏమైపోయింది? 10 ఏళ్ల గడ్డితనము. అదే సంవత్సరము ఆమె గర్భాన్ని ధరించి సమూయేలుని జన్మకిస్తుంది. హల్లెలూయా. ఫెయిత్. హన్నా ఇక జీవితాంతము గడ్డుతనంతో ఉండిపోవాలా అనుకోలేదు నేను. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అనుకుంది. ఈ సంవత్సరం ఇలా కాదు, నా దేవుడిని అడిగి తీరతా, వీళ్ళందరూ వేస్ట్, ఇక దేవుడి దగ్గర పోతా. శివంతు తప్పించుకునే మార్గం చూపించాడా లేదా? విశ్వాసులకు, ప్రతి విశ్వాసకి దేవుడు తప్పించుకునే మార్గం పెడతాడండి. హల్లెలూయా. దిస్ ఇస్ ద బేసిక్ టీచింగ్. దిస్ ఇస్ ద బేసిక్ టీచింగ్. ఇప్పుడు దాకా అందరూ ఇంక నేను అనుమానంతో ఉన్నారేమో, నేను ఇంకనేమైనా బాగుపడతానా, నాకు తగ్గుతుందా, నేను జరుగుతుందా, ఇది జరగదా, చేస్తాడా చేయడా దేవుడు, ఇది దేవుని చిత్తమా కాదా, నేను ప్రెగ్నెంట్ అవుతానా, పెళ్ళి అవుతుందా, పిల్లలు పడతారా, సొంత ఇల్లు కట్టుకుంటానా, నా మొగుడు మారుతాడా, నేను లైఫ్లో సెటిల్ అవుతానా, నేను బ్లెస్ అవుతానా, నేను ఒకరికి ఇచ్చేవానికి ఎప్పుడైనా ఉంటానా, లేకపోతే ఇప్పుడు అడుక్కునే వాళ్ళగే ఉంటానా, నా పరిస్థితి ఏమన్నా మారుతుందా? ఇప్పుడు దాకా డౌట్గా ఉన్నావు, డౌట్గా ఇప్పుడు అలా కాదు. ప్రభువా నాకు తప్పించుకునే మార్గం చూపించు. హల్లెలూయా. బైబిల్లో ఏమనుంది? శోధనతో పాటు తప్పించుకునే మార్గం చూపిస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ ముగ్గురికి అసాధ్యమైన పరిస్థితి, అవునా కదా? ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ఈ ముగ్గురులో ఏముంది? విశ్వాసము. కాబట్టి దేవుడు ఏం చూపించాడు? తప్పించుకునే మార్గం. ఫర్ ఎవ్రీ బిలీవర్ గాడ్ హ్యాస్ ప్రీడిస్టినేటెడ్ an escape route for every problem. నీకు ఇప్పుడు ఉండే సమస్యకి ఒక తప్పించుకునే మార్గం ఉంది. హల్లెలూయా. God can talk to you. He can send an angel. He can tell you. He can bless you. కాబట్టి పక్కన చెప్పండి, నీ జీవితాంతం దాన్ని భరించాల్సిన అవసరం లేదని చెప్పండి. మళ్ళీ చెప్పండి, నీ జీవితాంతము నీ శోధనని భరించాల్సిన అవసరం లేదని చెప్పండి. ఈ శోధన నిన్ను ఓడించదు అని చెప్పండి. హల్లెలూయా. దట్ పర్సిక్యూషన్ విల్ నాట్ ఫినిష్ యూ. ఈ శోధన నిన్ను ఓడించదు. దట్స్ నాట్ టు ట్రబుల్ యూ ఆర్ టు ఫినిష్ యూ. అంటే దేవుణ్ణి మహిమపరచడానికే ఆ శోధన నీకు వచ్చిందే తప్పితే, అంటే విశ్వాసము ద్వారా నువ్వు తప్పించిపోతావని దేవుడు ముందే దాని ప్రణాళికతో చేసి ఆ శోధనను నీ దగ్గరికి రావడానికి ఆయన అన్నాడు, సైతానా శోధిస్తావా? సరే శోధించుకో, నేను ఆల్రెడీ నా కుమార్తెలో తప్పించుకునే మార్గం పెట్టేశా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీ రోగాలన్నీ, మీ శోధనలన్నీ సాక్ష్యాలుగా మారుతాయి అన్నమాట. హల్లెలూయా. పక్కన చెప్పండి, మన శోధన సాక్ష్యంగా మారిపోతుందని చెప్పండి. హల్లెలూయా. yes, our persecution is going to turn to be a testimony. Your trial and your temptation is going to turn to a testimony. హల్లెలూయా. ఎంతమంది మీ శోధనలు తప్పించుకునే మార్గంగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మీ శోధనలు సాక్ష్యాలుగా మారాలనుకుంటున్నారు? రైట్. Let us pray. Let us stand up. Let us stand up. Let us stand up now. Let us stand. ఎంతకాలం నీ దరిద్రంలో ఉంటాను ప్రభువా, ఎంతకాలం నీ అప్పుల్లో ఉంటాను, ఒక తప్పించుకునే మార్గం చూపించు. నీ వాక్యంలో ఉంది కదా, శోధనతో పాటు తప్పించుకునే మార్గము కూడా కలుగజేయనంటే. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. అందరూ ఇలా ప్రార్థన చేయండి, నా నమ్మదగిన యేసయ్యా నాకు తప్పించుకునే మార్గము చూపించు. హల్లెలూయా. నా నమ్మదగిన యేసయ్యా ఈ రోగము నుంచి తప్పించుకునే మార్గము చూపించు, ఈ ఎయిడ్స్ నుంచి
తప్పించుకునే మార్గము చూపించు. నా నమ్మదగిన యేసయ్య, ఈ క్యాన్సర్ నుంచి తప్పించుకునే మార్గము చూపించు. నా నమ్మదగిన యేసయ్య, ఈ 20 లక్షల అప్పు నుంచి తప్పించుకునే మార్గము చూపించు. నా నమ్మదగిన యేసయ్య, ఈ పెళ్లిగాని పరిస్థితి నుంచి తప్పించుకునే మార్గము, ఈ గడ్డుతనాన్ని నుంచి, ఈ వ్యాధి నుంచి, ఈ బాధ నుంచి, ఈ కోర్టు కేసు నుంచి, ఈ పోలీస్ కేసు నుంచి, అయ్యా ఇదిగో ఈ వేదన నుంచి, ఈ శోధన నుంచి, ఈ అవమానము నుంచి, ఈ కరువు నుంచి, ఈ బాధ నుంచి నా నమ్మదగిన యేసయ్య, మై ఫెయిత్ఫుల్ జీసస్, మై ఫెయిత్ఫుల్ జీసస్, షో మీ an escape route. హల్లెలూయా. షో మీ an escape route. ఈ గడ్డుతనము నుంచి తప్పించుకునే మార్గము చూపించయా నా నమ్మదగిన యేసయ్య, నా నమ్మదగిన యేసయ్య అని ప్రార్థన చేయండి. యు జస్ట్ కాల్ హిమ్, నా నమ్మదగిన యేసయ్య, మై ఫెయిత్ఫుల్ జీసస్. ఇట్ టచెస్ హిమ్, ఇట్ టచెస్ హిమ్. ఈరోజు వర్తమానం ఇదే, ఫెయిత్ఫుల్ గాడ్, మై ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్ ద సర్మన్. ఈరోజు వాక్యము, నా నమ్మదగిన యేసయ్య. ఇంతకాలము సంఘానికి జరిగిన అవమానము ఈ రోజుతో తొలగిపోతుంది. హల్లెలూయా. ఇంతకాలము క్రైస్తవులు జరిగిన అవమానము ఇక ఉండదు. హల్లెలూయా. నో మోర్ డిఫీట్, నో మోర్ షేమ్, నో మోర్ ట్రబుల్, నో మోర్ డిఫీట్. నా నమ్మదగిన యేసయ్య, నాకు ఒక తప్పించుకునే మార్గము చూపించాయా. నాకు నార్మల్ రిపోర్ట్ తీసుకొని రా. ఎవరైతే ఇంకా యేసు నమ్ముకోలేదో వాళ్ళు అనండి, నా నమ్మదగిన యేసయ్య, నేను నమ్ముతున్నాను నిన్ను. వాళ్ళు కూడా అనండి, ఓ మై ఫెయిత్ఫుల్ జీసస్, మై ఫెయిత్ఫుల్ జీసస్, ప్రిపేర్ అవే, ప్రిపేర్ అవే. ఎస్, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఒక మార్గం చూపించబోతున్నాడు. ఆ క్యాన్సర్ నుంచి, ఆ థైరాయిడ్ నుంచి, ఆ టీబీ నుంచి, ఎస్ ఎస్ ఆ వ్యాధి నుంచి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, దేవుడు తప్పించుకునే మార్గం చూపిస్తున్నాడు. దట్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఆ సమస్య శాశ్వతమైంది కాదు సహోదరుడా, సహోదరి. ఆ వ్యాధి శాశ్వతమైంది కాదు, ఆ కష్టము శాశ్వతమైంది కాదు, ఆ అప్పు శాశ్వతమైంది కాదు. దేవుడు ఒక తప్పించుకుని మార్గము చూపిస్తున్నాడు. గాడ్ ఈజ్ షోయింగ్ ఎన్ ఎస్కేప్ రూట్. హల్లెలూయా. ఎన్ ఎస్కేప్ రూట్. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తప్పించుకునే మార్గము చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవ్రీవన్, టు ఎవ్రీవన్ గాడ్ ఈజ్ షోయింగ్ ఎన్ ఎస్కేప్ రూట్. భర్త వదిలేస్తానన్నాడా, డైవర్స్ ఇచ్చేస్తానన్నాడా భర్త, ఆ డైవర్స్ నుంచి తప్పించుకునే మార్గము దేవుడు చూపిస్తున్నాడు. అదే భర్త, నిన్ను ద్వేషించే భర్తను దేవుడు ప్రేమించే భర్తగా మార్చబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు టర్న్ దట్ హేటింగ్ హస్బెండ్ ఇంటూ లవింగ్ హస్బెండ్. హల్లెలూయా. ఎస్ ఎస్, గాడ్ ఈజ్ టర్నింగ్. దేవుడు అనేక మంది పరిస్థితులు మారుస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ ఇంటికి వెళ్ళేలోగా దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ తప్పించుకునే మార్గాలు చూపించబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ షోయింగ్ an escape route to everyone. జీవితంలో అలసిపోయావా సహోదరుడా, సహోదరి? అలసిపోయావా? ఈరోజు సొమ్మసిల్లిపోయావా? కష్టములో ఉన్నావా? వేదనలో ఉన్నావా? నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. దేవుడు ఒక తప్పించు మార్గము చూపించబోతున్నాడు. గాడ్ ఈజ్ షోయింగ్ an escape way. హల్లెలూయా. ఆ శోధనతో పాటు తప్పించుకునే మార్గము, ఆ రోగముతో పాటు నార్మల్ రిపోర్ట్ చూపిస్తున్నాడు. అబ్నార్మల్ రిపోర్ట్ వచ్చిందా, దాంతోపాటు నార్మల్ రిపోర్ట్ ఉంది. an escape route. హల్లెలూయా. Enough the devil, enough the devil. మా నమ్మదగిన యేసయ్య, ఇదిగో ప్రభువా తప్పించుకుని మార్గము చూపించబోతున్నావు అని మేము నమ్ముచున్నాము. ఎస్ ఎస్, ఆ వ్యాధి నుంచి, ఆ కిడ్నీ వ్యాధి, అనేకులు చనిపోయారేమో, మేము చనిపోము. ఎందుకంటే నీవు నమ్మదగిన వాడవయ్యా. హల్లెలూయా. నీవు నమ్మదగిన వాడవు. ఎస్, ఇట్ టచెస్, ఇట్ ఈస్ టైడ్ అప్. అవర్ డెలివరెన్స్ ఈస్ టైడ్ అప్ టు హిస్ ఇంటిగ్రిటీ. అవర్ టెస్టిమోనీ ఈస్ టైడ్ అప్ టు హిస్ గ్లోరీ. హల్లెలూయా. Every sickness, every pain come out in Jesus name. నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, అమ్మయ్య మనకి తప్పించుకునే మార్గం కనపడదని చెప్పండి. హల్లెలూయా. God bless you.